ఓల్డ్ పూల్ అయితే తీసాను. మనకి ఇక్కడ 5 స్టార్స్ అదే మా వాళ్ళు తీసారన్నమాట, మా తమ్ముడుని. ఆయన ఏదో మరి చూసుకున్నారు. నేను అసలు వెళ్ళలేదు కూడాని. నాకు ఆ రోజు హడావుడమాట, కిచెన్లో ఏదో పని చేసుకుంటున్నాను. క్లీనింగే మరి. హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత ఎంత గత్తర ఉందో చూడండి. నేను ఆ రోజు హడావుడిగా వంట అది చేసి వెళ్ళిపోయాను. ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఇంకా ఏంటి రెడీ అయ్యాను అనుకుంటున్నారా? రెడీ అయ్యి వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇంకా వంట కూడా చేయలేదు. ఇదిగోండి, నేను వచ్చేటప్పటికి వెళ్ళేటప్పుడు హడావుడిగా వంట చేసుకుని వెళ్ళిపోయాం కదా. నిన్న దిగినా కూడా ఇంకా వెళ్ళలేదన్నమాట. ఇంకా పడుకుని పోయాను. నిన్న అంతా రెస్ట్ తీసుకున్నాను. ఇంకా ఈరోజు మొదలెట్టాలి క్లీనింగ్. వాషింగ్ మిషన్ చెప్పాను కదా, నేను చెప్పినట్టున్నాను కదా వీడియోలోని, చూపిస్తానన్నాను కదా. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు వాషింగ్ మిషన్ వచ్చింది. కానీ ఏంటంటే అండి, ఇదివరకు నేనే ఉతుక్కునేదాన్ని. చిన్నప్పుడు మా పిల్లలు చిన్నప్పుడు అదిని సండే రోజున వారానికి ఒకసారి ఉతికేసుకునే వాళ్ళం బట్టలు అదిని. అలాంటిది అలా ఉతకడం మొదలెట్టుగా నాకు హ్యాండ్ నొప్పి రావడం మొదలైంది. కొంచెం పిల్లలు పెద్ద అయ్యాక అదిని వైట్ అంటే చాకలు, మాకు అయితే ఇక్కడ చాకలు అది ఉంటారు, చాకలకు కూడా వేసేవాళ్ళు అన్నమాట. ఇస్త్రీ బట్టలు, ఐరన్ బట్టలు పిల్లలే నేను వాష్ చేసుకునేదాన్ని. అలా చేసేదని నాకు ఇంకా హ్యాండ్ నొప్పి వస్తుందని చెప్పేసి ఆయన ఏం చేశారంటే వాషింగ్ మిషన్ తీసుకున్నాం. బాగుంది, చానాలు వచ్చింది. వారంటీ ఉన్నంత వరకు వాళ్ళే చేసేసేవారు, వచ్చేవారు. అలాగే ఇన్సూరెన్స్ కట్టాము, 3000 కట్టి మళ్ళీ అప్పుడు కంప్లైంట్ వచ్చినప్పుడు అలాగే క్లియర్ చేసి వాళ్ళు బాగానే చేశారు. మళ్ళీ కంప్లైంట్ వచ్చేసింది 1 ఇయర్కే. 3000 కట్టి బాగు చేయించాం, మదర్ బోర్డ్ ఏదో పోయింది అని చెప్పేసి అన్నారని. అంతే, మళ్ళీ 1 ఇయర్ వారంటీ, 1 ఇయర్కి తేడా వచ్చింది. వాళ్ళు 1 ఇయర్ ఇచ్చారా బోర్డుకి వారంటీ, అది కరెక్ట్గా ఆ టయానికి ఆగిపోయింది. వాళ్ళకి ముందే తెలుస్తాయో మరి ఏమో మనకి తెలియదు. ఇంకా కంపెనీ అది నేనేం చెప్పను, కానీ బాగానే పనిచేసింది, స్ట్రాంగ్గా బాగుంది. 7 kgs తీసుకున్నాను. ఇంకా కరెక్ట్గా నాకు ప్రయాణాలు ఉన్న దీపావళి ముందు మొదలైందండి. బట్టలకి వేయడానికి లేదు. అప్పుడు కంప్లైంట్ వచ్చి ఆగిపోయిన మిషన్ మాట. తనమేమో వచ్చేది కాదు, తనకి హడావుడిగా ఉండేది. వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ అయిందన్నమాట రీసెంట్గా. ఆ హడావుడిలో వాళ్ళు ఉన్నారు. చాకులో వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట. అయితే ఇంకా చూసుకోండి, ఆ బట్టలు ఉతకడమే నా పని అయిపోయింది. మళ్ళీ పాత కంప్లైంట్ మళ్ళీ రేజ్ అయిందన్నమాట. హ్యాండ్ నొప్పి వస్తాం అదిని, నొప్పి అది వస్తుందని ఈయన ఏం చేశారంటే తమ్ముడు అది వచ్చారన్నమాట. మనం ఇంకా కొత్తది తీసేసుకోండి అంటే ఇంకా సరే అని చెప్పేసి కొత్తది ఆర్డర్ పెట్టేస్తారన్నమాట. నన్ను అడగలేదు. ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఆయన బావ బామర్ది డిస్కషన్ చేసుకుని ఇంకా పురవాయించేసారన్నమాట. ఇంకా సరే అక్క పురవాయించేసాము అది ఇది అని చెప్పారు. సరే అనుకున్నాం. మేము వెళ్ళేటప్పటికి మనం హైదరాబాద్లో ఉంటాం అక్క, అప్పుడు వస్తుందిలే, వీళ్ళు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారులే అని. ఇప్పుడు అది వచ్చింది ఓపెన్ అంటే అన్నీ నిన్న వచ్చి డెమో అది నిన్న చెప్పినట్టున్నారు కదా, చెప్తారు కదా, కామనే కదండి అది డెమో చెప్పడం అదిని అలా చెప్పారు. కానీ ఏంటంటే ముందుది 7 kgs అయినా హెవీగా వచ్చింది, కొంచెం వెడల్పుగా వచ్చింది. మాకు బాల్కనీ కొంచెం చిన్నగా ఉంటుందండి. అప్పుడు అది వచ్చినా కూడా ఇబ్బంది పడేవాళ్ళం. ఇది ఇంత ఉంది దారి, వాష్రూమ్కి వెళ్ళడానికి అది కొంచెం ఉంది, కొంచెం ఇరుగ్గా అనిపించేది. ఇప్పుడు ఇదేంటంటే క్యూట్గా చిన్నగా ఆక్యుపై చేస్తుంది అనమాట. అది 7 kgs, ఇది 7 kgs అంటే మరి చేయడంలో అలా ఉంటుందేమో. డ్రమ్ పెద్దది, అది బాగా పెద్దది. అది నాకు బాగుంది, నాకు అది మార్చిబుద్ధి కాలేదు. మా వారు ఏమన్నారంటే అది కూడా బాగు చేయించేద్దాము, ఒకవేళ అంటే ఏదైనా మా ఇంట్లో ఫంక్షన్స్ ఉంటాయి కదా, మా పిల్లలు అది ఉన్నారు కాబట్టి మనకు కూడా అవసరం ఉంటుంది. ఇంకా అది మార్చి ఉప్పు కనుక అది ఇవ్వద్దు, మనం ఉంచేసుకుందాము ఎందుకు అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి మా వారు ఏంటంటే అండి పాత సరుకు పోనివ్వరు, పాత సరుకు బయటికి వెళ్ళనివ్వరు. గ్రైండర్ అయినా అంతే. ఫస్ట్లో అప్పట్లో అమ్మ గ్రైండర్ అది పెట్టారన్నమాట నాకు. ఫస్ట్లో ఎప్పుడో నేను 18 ఇయర్స్ బ్యాక్ చెప్తున్నాను. అయితే అప్పుడు అంతే, ఆ కొత్త గ్రైండర్ మళ్ళీ తీసుకున్నాను, కానీ ఆ గ్రైండర్ ఉంది, ఈ గ్రైండర్ బాగు చేయించి ఇది ఉంచారు, జ్ఞాపకార్థంగా ఉంటుంది. కింద పోర్షన్లో పెట్టేసాం అన్నమాట. ఇదిగోండి. అయితే వాషింగ్ మిషన్కి ఇదిగో ఆలమాలు ఇక్కడ దాకా వచ్చేది. అయితే అండి ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఉండట్లేదండి, కొన్నాళ్ళే పనిచేస్తుంది. తర్వాత మళ్ళీ మనకి ఏమవుతుందంటే ఇది ఇరిగిపోయి మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని ఇది తీసేసుకున్నాం. ఇది మాకు వాటర్, వేస్ట్ వాటర్ అంతా ఇలా వెళ్ళిపోయేటట్టు పెట్టుకుందామని చెప్పేసి ఇది. ఇంకా లిక్విడ్స్ ఇంకా ఓపెన్ చేయలేదు, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇదిగోండి,
ఇదిగోండి ఇంకా వాషింగ్ మిషన్ అయితే వచ్చినప్పుడైతే నేను లేను కదా, అందుకే వీడియో తీయడం కుదరలేదు. మా వాళ్ళు తీసినట్టున్నారు చిన్న బిట్ అయితేని. వచ్చేసిందండి. నేనైతే హైదరాబాద్ వెళ్ళానన్నాను కదా, ఇంకా వాషింగ్ మిషన్ పైకి తీసుకురావాలంటే కొంచెం లిఫ్ట్ అది లేదు కాబట్టి వాళ్ళు పాపం ఇబ్బంది పడుతుంటారు. మా వాళ్ళు కూడా చేయేస్తారనుకోండి. పై ఫ్లోర్కి తీసుకురావాలి కదా, అదే అపార్ట్మెంట్స్ అయితే లిఫ్ట్లో బాగానే వచ్చేస్తుంది, కానీ ఇక్కడ యూనివర్సిటీ హాస్టల్ సెకండ్ ఫ్లోర్ అది అంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇంకా డెమో కూడా కంపెనీ వాళ్ళు పంపిస్తారు కదా, వాళ్ళు వచ్చి ఓపెన్ చేసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసి మనకి డెమో చెప్తారు కదా, ఇంకా అది కూడా జరుగుతుందన్నమాట. ఇంకా అదే రోజునే నేను కూడా ఇది వేసేయాలి అని చెప్పేసి కొన్ని బట్టలైనా వేసేసాను. బాగానే పనిచేసింది. ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేయకుండా బాగుందిలేండి. కొత్తది పాతది రెండు ఇంట్లోనే ఉంచేసాము. రెండు యూస్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అని ఇంకా ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు ఓల్డ్ పూల్ అయితే తీసాను. మనకి ఇక్కడ 5 స్టార్స్ అదే మా వాళ్ళు తీసారన్నమాట, మా తమ్ముడుని. ఆయన ఏదో మరి చూసుకున్నారు. నేను అసలు వెళ్ళలేదు కూడా. నాకు ఆ రోజు హడావుడమాట, కిచెన్లో ఏదో పని చేసుకుంటున్నాను. ఇదిగోండి 5 ఇయర్స్ వారంటీ. అది ముందుదైతే 10 ఇయర్స్ వారంటీ. మరి సర్ఫెక్స్లో కొత్తది వచ్చింది, చూద్దాం ఎలా ఉంటుందో. లిక్విడ్ ఇదిగో ఫ్రీ ఇచ్చారన్నమాట దీనికి. మరి ఇది ఎలా పనిచేస్తుందో. ముందుది కొంచెం కాస్ట్ ఎక్కువ, ఇది కొంచెం కాస్ట్ తక్కువ కదా నాన్న. అది 24,000 అనుకుంటాను ముందుది. అది అక్కడ ఉంది, చూపిస్తాను. నేను బట్టలు అవి ఉన్నాయన్నమాట. నేను లేకపోయేసరికి ఇంట్లో ఎలా పడితే అలా ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇది ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి దీన్ని రిపేర్ చేయిస్తాను అంటున్నారు. ఇక్కడ కుళాయి ఉందన్నమాట, ఈ కుళాయికి కలెక్షన్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా మీకు తెలిసిందే కదా, బట్టలు అంటే ఇంకా మిషను ఫస్ట్లో మన హ్యాండ్తో చేసుకునే దానికి దీనికి అలవాటు పడిపోతే అస్సలు మనం ఇంకా ఏంటంటే ఉతికినా మనకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏదో పెద్ద పని ఉన్నట్టు ఉంటుంది. బట్టలు అంటే ఇంకా ఏ పూటకపోట బట్టలు వచ్చేస్తూ ఉంటాయి కదా, ఇంకా అలా అన్నమాట. ప్రస్తుతానికైతే దీనికి కవర్ అది ఆర్డర్ పెట్టాము, వస్తుంది కవరు. స్టాండ్ కూడా అనుకుంటున్నాము, ఎందుకంటే వాష్ చేసుకున్నప్పుడు ఇల్లే గుమ్మాలే కడుక్కుంటాం కాబట్టి లోన. ప్రస్తుతానికి అతను డెమో చెప్పేసి వెళ్ళిపోయారు. ఒక 3 జతలు అని చెప్తున్నారు వాళ్ళు, అంతే, అంతకు మించి వేయొద్దు అంటున్నారు. 4 గంటలు లేదురా, 3 జతలే అంటున్నారు. నేనేమో కొంచెం అది హెవీగా వేసేదాన్ని, బండగా ఉండేది అది ముందుది. ఇది కొంచెం నాజుగ్గా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాడాలేమో బేబీ. మనమేమో రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తామండి మేమైతే. మీకు తెలిసిందో ఏమో, అంటే మా ఫ్యామిలీ ఎక్కువ మెంబర్స్ కదా, రఫ్ అండ్ టఫ్గా వాడుతూ ఉంటాను. దుప్పట్లు కానీ అన్నీ వేస్తూ ఉంటాను. చూడాలి ఇంకా. సరే ఎలా ఉందో చెప్పండి. ఫంక్షన్స్ అయితే చాలా ఉన్నాయి. P1 అంటే నార్మల్ అంట, P2 అంటే హెవీ, P3 అయితే అంటే డెలికేట్స్ అంటే చిన్న చిన్న డెలికేట్స్, చిన్న చిన్న బట్టలు పిల్లలు స్మూత్గా, అంటే కొంచెం అంటే మనకి రఫ్గా కాకుండా. ఇంకా ఇందులో ఏంటంటే ఓన్లీ వాష్ చేసి, అంటే ఒక పూట కట్టి జస్ట్ అలా కట్టిప్పేస్తూ ఉంటాం కదా, అలాంటి దానికి కూడా ఉంది. ఇదిగోండి వాష్ ఓన్లీ వాష్ చేస్తుంది. 2 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట దాంట్లోని. సింపుల్ అన్నమాట, అంటే నీళ్ళు తీసుకోవడం, డ్రై చేసేస్తుంది. అది నాకు బాగా నచ్చింది, ఆప్షన్ బాగుంది. నేను ఈ లోపల వెళ్ళొచ్చాను కదా, చిన్న బూడిద గుమ్మడికాయ ఇంకోటి వచ్చిందన్నమాట, జ్యూస్ తీసుకుని తాగడానికి ఉదయం మంచిదని. ఇంకా సరేనండి, ఇదిగోండి మా వాళ్ళు పూజలు చేస్తే ఆయిల్ అయ్యి ఇలాగే ఉంటాయి. నేను లేను కదా, చూడండి అలా చేసేస్తారు. బాక్స్ క్లీన్ చేసుకోవాలి. మీరు అన్నీ ఇలాగే చేస్తారు. కార్తీక పున్నానికి అక్కడ లేనండి, ఇక్కడ లేను కార్తీక పున్నానికి. అయితే చక్కగా గుడికి అది వెళ్తాను. ఇలాగే చేస్తూ ఉంటారు మా వాళ్ళు. సరే అండి, కొంచెం పసుపు కుంకుమ రాసేద్దాం. హారికమ్మ చేత చేయించేదాన్ని, మా అమ్మాయి కాలేజ్కి వెళ్ళిపోయింది. ఇంకా ఇప్పటికే అది కూడా చాలా లీవ్ తీసుకుంది. ఇంకా అందుకని నేనే బొట్టు పెట్టేస్తున్నాను. ఏ కొత్త వస్తువు వచ్చినా కొంచెం పసుపు కుంకుమ వేసుకొని దేవుడికి దండం పెట్టుకోవడం అలవాటు కాబట్టి నేను చేసుకునే విధానమే మీకు చూపిస్తూ ఉంటాను. ఇంకా బట్టలు అయితే ఉన్నాయి, వేసేసుకుంటాను. ఈవేళ శనివారం తదియే మంచిదని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసేస్తాను అనమాట, ఈరోజు మంచిదని. ఇదండి మా కొత్త వాషింగ్ మిషన్ స్టోరీ అయితే ఇదన్నమాట. తమ్ముడు వచ్చి అలా టక్కనే పురవాయించేసాడు అనమాట. ఎందుకు ఇంకా రిపేర్ అత్తమాట పెట్టడం ఎందుకు బావ, బోల్ డబ్బులు 3,000 అయిపోతున్నాయి కదా, పెట్టుబడి పెడుతున్నారు కదా, ఎందుకులే అని చెప్పేసి అన్నాడు. ఇంకా వాళ్ళ బావ కూడా నిజమేరా నేను అదే అనుకుంటున్నాను అనడం, ఆర్డర్ పెట్టేసుకున్నారన్నమాట. తమ్ముడు వచ్చి కొత్త వస్తువు కొనిపించేశాడు. వాషింగ్ మిషన్కి చక్కగా పెట్టేస్తాను కదండి పసుపు కుంకుమ. ఇంకా మధ్య నుంచి వేసేస్తాను అది కూడా. పైన కూడా మొక్కలు ఉన్నాయి, పప్పుచారు పెట్టేద్దాం అనుకుంటున్నాను. శనివారం కదా ఈరోజు కొన్ని పనులు కూడా ఉన్నాయి, చేసుకోవాలి. ఇంకా ఇదిగోండి ఇలా ఉందన్నమాట. హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత ఈ కూరగాయలు అయితే తెచ్చారంట, 2 రకాలు తెచ్చాను. వచ్చేటప్పటికి వంట చేయాలి కదా అని.
ఇంకా ఇవన్నీ సర్ది కొంచెం వేస్ట్వి ఉన్నాయి, అవన్నీ తీసి పడేసి క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ పాత టైప్లోకి రావాలంటే ఇంకో 2 డేస్ పడుద్ది. ఎందుకంటే వాషింగ్ మిషన్ లేదు కాబట్టి నేను డైలీ యూజ్ చేసే క్లాత్లు కానీ అన్నీ మాసిపోయి ఉన్నాయన్నమాట. అవన్నీ తీసి క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా మీకు చూసారు కదా వాషింగ్ మిషన్ అదిని. మొక్కలు కూడా చూపిస్తాను. కనీసం వీళ్ళు నీళ్ళు కూడా పోయలేదు. ఇక్కడ తమలపాకు మొక్క ఎంత బాగా పెరిగిందండి. ఒక్క డొక్కు నీళ్ళు పోసుకోరా మీరు నేను లేనప్పుడు? మీ ఛానల్స్ మీరు చూసుకుంటే సరిపోద్దా, నా మొక్కలు చూసుకోవద్దా మీరు? పైన కూడా నీళ్ళు పట్టలేదండి, ఒకసారి పెట్టామంటున్నారు. ఏంటి అలా ఎండిపోతుంటే గుమ్మం దగ్గర నాకు ఎంత బాధ అనిపించిందో మొక్కలు చూసేటప్పటికి. మళ్ళీ నీళ్ళు పోసినాక ఫ్రెష్గా ఉన్నాయి. ఒకసారి చూపిస్తాను చూడద్దురు అన్నాడండి, అక్కడ కూడా తీసుకెళ్తాను. ఇదిగోండి సర్దుతున్నాను అన్నీని. ఇదిగోండి మొక్కలను అయితే ఇలా చేసేసారు, ఎండిపోయినట్టు అయిపోయినాయి. ఇంకా నిన్నైతే అసలు వీటి వాటర్ చూడలేకపోయాను నేను. ఈరోజు కొంచెం రాత్రి నీళ్ళు పట్టాను, నిన్న వచ్చి వేసిన తర్వాత ఇదిగోండి ఇలాగా పండిపోయి బోన్సాయి మొక్కలు. ఇందులోనే ఎన్నో రకాలు ఉన్నాయి. రాధా మనోహరం అంటాం కదా, ఆ ప్లాంట్ మాట ఇది. దీని ఫ్లవరింగ్ అసలు ఎంత అందంగా అనిపిస్తుందో, నాకు చాలా ఇష్టం. ఇదిగోండి రోజ్మేరీ, ఇది అసలు హారికకి ఎంత బాగా పనిచేస్తుందండి ఇది. ఈ లీవ్స్ హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది. ఇది మంచి టిప్ మాట. ఒక ప్లాంట్ తెచ్చుకొని మనం కొంచెం మరగబెట్టుకుని ఆ నీళ్ళు తలంటుకున్న తర్వాత స్ప్రే చేసుకుంటే తలకి పట్టు ఉంటుంది. ఆ సువాసనకి చక్కగా బాగుంది. హెయిర్ అయితే బాగా గ్రోత్ అవుతుంది, అది బాగా తెలుస్తుంది. ఇంకా ఇక్కడ ఏం జరుగుతుందంటే పిచ్చుకలు రాజ్యం. మాకు పిచ్చుకలు ఏం చేస్తున్నాయి అంటే ఇక్కడ గూడు పెడుతున్నాయి. అవి రోజు వచ్చి ఇదిగోండి ఇలా చూపిస్తాను. ఇదిగోండి ఎక్కడ పెడుతున్నాయో తెలియట్లేదు, వాటికి అవరట్లేదో తెలియట్లేదు. గడ్డి మట్టండి, పొద్దున్నే క్లీన్ చేసాను, ఆ మూలకు కూడా వెళ్ళిపోయింది. ఇంత రొట్ట ఎక్కడ పెడుతుందో తెలియట్లేదు. ప్రస్తుతానికైతే అలా ఉందన్నమాట మా ఇంట్లో. లెమన్ గ్రాస్ ఎంత స్మెల్ వస్తుందో. ఇది దోమలు ఉండవంటారు, ఇంట్లో పెరిగే ఇండోర్ ప్లాంట్ మాట. ఇది దోమలు ఉండవు. ఇది ఒక గ్రీన్ టీ కింద, హెర్బల్ టీ కింద అది యూజ్ చేసుకుంటాం. ఇది లెమన్ గ్రాస్ పట్టుకున్నాను, ఎంత సువాసన. ఇదిగోండి ఇది రోజ్మేరీ కూడా మంచి సువాసన వస్తుంది. ఇలా ఉందండి పొజిషన్ అయితే మా ఇంట్లో అయితేనే. ఏదో హడావిడిగా ఉన్నప్పుడల్లా మీతో ఏదో షేర్ చేసుకుంటూనే ఉంటాను కదా. ఈ మధ్య ఈ ఇయర్లో ప్రయాణాలు అన్నమాట. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ నాకు హైదరాబాద్ ప్రయాణం ఉంది. 2 సార్లు వెళ్ళాల్సి వస్తుందేమో. ఇలా తిరుగుతూ ఉంటే మొక్కలు అంటే తప్పదు. ఇంకా మేము అటెండ్ అయ్యి ఖచ్చితంగా నేను ఇంక ఇంపార్టెంట్ ఇంకా తప్పదు అనుకుంటేనే అటెండ్ అవుతాను. అలాంటివి ఇప్పుడు తగులుతున్నాయి నాకు, నీళ్ళు పట్టేసి అలా ఉంటుందన్నమాట అండి. ఇవన్నీ పెట్టుకున్నప్పుడు కొంచెం ప్రయాణాలకు ఇబ్బంది ఉంటుంది. ఇదండి ఈరోజు అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. కొత్త వాషింగ్ మిషన్ అయితే చూశారు కదా. ఇంకా మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.